వాళ్ళ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత సోమ భరత్ గారు, అదేవిధంగా అనలిస్ట్ ఆయిచితం శ్రీధర్ గారు. గుడ్ మార్నింగ్ అండి. భరత్ గారు, ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టంతా ఎక్కడుంది అంటే భూముల మీదనే ఉంది. భూములకు సంబంధించి తీవ్రమైన వివాదాలు నెలకొనే విధంగా ఆయన నిర్ణయాలు ఉంటూ వస్తున్నాయి. నిన్న హెచ్సియుకి సంబంధించి ప్రధానంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఒకవైపు మనం ఇక్కడ గమనిస్తే యూనివర్సిటీలో ఆగింది బుల్డోజర్ ప్రయాణం, ఫార్మాసిటీలో మొదలైంది అనేది మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో హెచ్సియుకి సంబంధించి ఎంత పెద్ద ఎత్తున పోరాటం జరిగింది, దేశవ్యాప్తంగా ఎంత మద్దతు లభించింది, అంతా కూడా పర్యావరణాన్ని రక్షించాలి, యూనివర్సిటీకి సంబంధించి విద్యార్థుల పోరాటానికి మద్దతు తెలుపుతూ వచ్చిన నేపథ్యంలో ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. అండ్ కీలకంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను కూడా ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. చాలా సీరియస్ అయింది. సో ఉల్లంఘనలకు ఇంకా పాల్పడితే కనుక సిఎస్ఏ ప్రధాన బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుందని కూడా సుప్రీంకోర్టు ఘాటుగా విమర్శించిన సందర్భాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు ముందుకి ఎవరు వెళ్ళలే. సుప్రీంకోర్టు ఈ మ్యాటర్ని సుమోటో టేకప్ చేసింది. సుమోటో టేకప్ చేయడం అనేది తీవ్రమైన విషయాలలో తీవ్రమైన అన్యాయం జరుగుతున్న సందర్భం ఏదైతే సుప్రీంకోర్టు దృష్టికి వచ్చిందో సుప్రీంకోర్టు దాన్ని కాగ్నియన్స్ తీసుకొని దీన్ని పరిశీలించడం మొదలుపెట్టింది. ఎంత తీవ్రమైన విషయం అని అంటే ఒక మూర్ఖపు ప్రభుత్వము, దశ లేని ప్రభుత్వము, దుర్మార్గమైన దృష్టితోని పరిపాలనని చేయాలనుకునే కోరికతోని ముందుకు పోతున్న ప్రభుత్వము. ముందుకు పోతున్నది అనేది ఒక పాజిటివ్ వర్డ్ అయినా కానీ ఇక్కడ వాడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ ప్రభుత్వం మొదలు పెట్టడమే బుల్డోజర్తో మొదలుపెట్టింది. ఈ బుల్డోజర్లు ఇప్పుడు కాసింత జేసీబీలు అయినాయి. ప్రజల మీద ఒక యుద్ధాన్ని ప్రకటించి మరీ ముఖ్యంగా పేదలకు సంబంధించిన అవకాశాలు, తర్వాత పేదలకు సంబంధించిన మంచి ఎక్కడ జరుగుతుందో అక్కడ మొత్తం ధ్వంసరచన చేస్తూ ఉంది. యూనివర్సిటీ అనేది ఒక అత్యున్నతమైన విద్యా సంస్థ. అది ఒక విద్యా సంస్థకు సంబంధించిన భూములు గుంజుకోవడము, తర్వాత వాటిని వేరే వాటికి అలాట్ చేయడము కేవలం ఈ ప్రభుత్వానికే చెల్లింది. ప్రపంచంలో యూనివర్సిటీస్కి ఎక్కువ భూములు మొదటి నుంచి ఇస్తూ వచ్చినారు. ఎందుకు అంటే దూరదృష్టి ఉన్న ప్రభుత్వాలు యూనివర్సిటీస్ అనేవి సమాజం యొక్క విద్యా సంపదని పెంచుతాయి, తద్వారా సమాజానికి బ్రహ్మాండమైన ఉపయోగం జరుగుతుందనే ఉద్దేశంతో యూనివర్సిటీలకి పెద్ద పెద్ద ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది. అట్లాంటి సందర్భం అది కూడా తెలియని ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రి అనేవాడు ఇంత మూర్ఖంగా ఉండడం అనేది ఎప్పుడు కూడా మనం ఎక్కడ కూడా చూసలేము. నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటూ పోతాను. నక్కలు ఉన్నాయి, అక్కడ గుంట నక్కలు ఉన్నాయి, జింకలు లేవని అన్నారు. మరి నిన్న సుప్రీంకోర్టు ఆదేశం మేరకి రిజిస్ట్రార్, తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ వెళ్ళి అక్కడ పరిశీలించి ఇచ్చిన నివేదికలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. నెమళ్ళు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, సరస్సు ఉన్నది అక్కడ. తరువాత వేలాది చెట్లను కూలగొట్టడం జరిగింది. ఒక 100 ఎకరాల పైన మొత్తం అంతా కూడా క్లీన్ చేసినారు. చెట్లని కూలగొట్టిన చెట్లు అంటే పెరుగుతున్న క్రమంలో ఉన్న చెట్లు ఉన్నాయి, మధ్యతర చెట్లు ఉన్నాయి, పెద్ద చెట్లు ఉన్నాయి అని చెప్పి వారు ఇచ్చినారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రిని ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రశ్నించిన సందర్భంగా వారు ఇచ్చిన రిప్లైలో ఏం మాట్లాడినారండి? గుంటనక్కలు ఉన్నాయి, అక్కడ జింకలు లేవు, నెమళ్ళు లేవు, తర్వాత వన్యమృగాలు లేవు అని మాట్లాడినారు. ఇవాళ ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు చీఫ్ మినిస్టర్? సీఎం అనేటోడు అక్కడ ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు. సీఎం అంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, అంటే నాయకుడు, ప్రజలు ఎన్నుకున్న నాయకుడు. హుందాగా ప్రవర్తించాలి, ఒక పద్ధతి ప్రకారం ప్రదర్శించాలి, ప్రజల క్షేమం కోసం పనిచేయాలి. మన దృష్టి ఏది ఉంటే సృష్టి అదే జరుగుతుంది. ఏ రకమైన దృష్టితో పనిచేస్తున్నావు? నువ్వు చేస్తున్న నీ దృష్టి ఏంటిది? వచ్చిన కానుంచి ఇండ్లు కూలగొట్టినావు, ఇవాళ యూనివర్సిటీ కూలగొట్టే కార్యక్రమం చేస్తున్నావు. ఇంత మునిపే అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి 100 ఎకరాలు తీసుకున్నావు, మళ్ళీ 100 ఎకరాలు యూనివర్సిటీకి ఆ ప్రాంతంలో ఎక్వైర్ చేయగలుగుతావా నువ్వు? అగ్రికల్చర్ యూనివర్సిటీ అనేది ఎప్పుడు పెరుగుతూనే వచ్చింది. నీకు ఆ ఇంగిత జ్ఞానం ఉండుంటే చూసుకోవాలి, చదువుకోవాలి, లేకపోతే అధికారులతోని ఒక రిపోర్ట్ తెప్పించుకోవాలి. ఈ యూనివర్సిటీ ల్యాండ్ కనుక మనం 100 ఎకరాలు తీసి ఇంకా వేరే సంస్థలకు ఇస్తూ ఉన్నాము, మళ్ళీ అవసరం ఉంటే ఇక్కడ చేయగలుగుతామా?
చేయలేకపోతే వచ్చే కష్టాలేంది నష్టాలేంది ఒక స్టడీ అవసరం కదా. ఇండ్లు కూలగొట్టేటప్పుడు చేసిన ఆ పని ఇవాళ యూనివర్సిటీ, ఇవాళ హైదరాబాద్ యూనివర్సిటీ ఏదైతే ఉందో సెంట్రల్ యూనివర్సిటీ, అది దానికి 2400 ఎకరాలు ఏదైతే అప్పటి ప్రభుత్వం ఇచ్చింది, ఆ ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో 400 ఎకరాలు నాదని మాట్లాడితే ఎట్లా అవుతుంది? ఈ 2400 ఎకరాలు కూడా రిజిస్టర్ చేయలేదు. 2400 అలాట్ చేసినారు. ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వ సంస్థకి అలాట్ చేసినారు. ప్రజా ఉపయోగ కార్యక్రమం కోసం అలాట్ చేసినారు. దానికి ఒక పద్ధతి ఉంటుంది. నేను ముఖ్యమంత్రిని కాబట్టి నా ఇష్టం ఉన్నట్టు చేస్తా. చెట్లు కూలగొట్టేదానికి, చెట్లు తీసేసేదానికి వాల్టా చట్టం కింద పర్మిషన్ తీసుకోవాలా? తీసుకున్నావా అని విద్యార్థులు అడిగినారు, ప్రజలు అడిగినారు, ప్రతిపక్షం అడిగినారు. మన ముఖ్యమంత్రి గారికి పట్టకుంటే ఏమైంది? ఇవాళ ఈరోజు సుప్రీంకోర్టు ఇవాళ దాన్ని కాగ్నిజెన్స్ తీసుకున్నది. సింపుల్గా అడిగినారు వాళ్ళు, మీరు చెట్లు కూలగొట్టేదానికి మీరు పర్మిషన్లు తీసుకున్నారా? అసలు ఈ వందలాది మిషన్లను పెట్టి, అంటే ఎర్త్ మూవర్స్ని ఇట్లాంటి వాటన్నిటిని పెద్ద పెద్ద మిషన్లు పెట్టి మీరు ఎందుకు దీన్ని ఇంత తొందర ఎందుకు? మీకు ఏం అవసరం కొద్దీ ఇంత తొందర చేస్తూ ఉన్నారు? మేము సుప్రీంకోర్టు 2 ఆదేశాలు అంతముందు ఇచ్చింది. ఆ ఆదేశాల అనుసారంగా మీరు చర్యలు ఏం తీసుకున్నారు? మీరు చర్యలు తీసుకున్నప్పుడు ఇవి చేసేదానికి అవకాశం లేదు కదా, ఎట్లా చేస్తున్నారు మీరు? అంటే సుప్రీంకోర్టు ఎంత సీరియస్గా తీసుకుందని చెప్పేదానికోసము నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం ఉన్నది. తర్వాత ఎవరి మాట వినేదానికి సిద్ధంగా లేని పద్ధతిలో ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నది. కాబట్టి మేము చెప్పిన ఆదేశాలని పాటించకుండా మీరు దాన్ని అతిక్రమించి ఏదైనా చేస్తే చీఫ్ సెక్రటరీని వ్యక్తిగతంగా బాధ్యత చేస్తాం, చర్య తీసుకుంటామని చెప్పారు. అంత హెచ్చరిక చేపించుకుంటారా? 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి పాలనలో అద్భుతమైన ఒక ప్రతిష్టని సాధిస్తే ఇవాళ ఈ 16 నెలల్లో మంట కలుపుతున్నావు కదా. ఎట్లాంటి ముఖ్యమంత్రి నువ్వు ఎట్లాంటి పర్సనాలిటీవి? నీకు దయా కారుణ్యం ఏది లేదా? ఇవాళ దాన్ని ప్రశ్నించిన విద్యార్థుల మీద కేసులు పెడతావా? ఏదైతే నడుస్తుందో అది దుర్మార్గము, తర్వాత అది ప్రకృతి విరుద్ధము, న్యాయ విరుద్ధము, చట్ట విరుద్ధము, సామాజిక విరుద్ధము, ప్రజా విరుద్ధము, ప్రజా ప్రయోజనాలని మంట కలిపే విధంగా ఉన్నదని విద్యార్థులు అక్కడ జరిగేదాన్ని వీడియోలు తీసి దాన్ని పంపిస్తే అది ప్రభుత్వ వ్యతిరేకమవుతుందా? ప్రజాపాలన పేరు చెప్పుకొని ప్రజల్ని మోసం చేసి, ప్రజలు కూడా ఎంత అమాయకంగా మోసపోయినారనంటే, రావణాసురుడు సీత కథ తెలుసు కదా. లక్ష్మణ రేఖను దాటి సీత ముందుకు వచ్చింది. రావణాసురుడు అసలు స్వరూపాన్ని బయటపెట్టినాడు. ఈ ముఖ్యమంత్రి గారి పాలన కూడా అట్లనే ఉంది. ఎన్నికల ముందు మాట్లాడి ప్రజల్ని నమ్మించి ఒక రక్షణ వలయంలో నుంచి బయటకు తీసుకొని వచ్చి ఇవాళ రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఈ రాక్షసత్వాన్ని ప్రతి అణువున క్వశ్చన్ చేస్తారు. నీ దృష్టి చండాలంగా ఉంది కాబట్టి కన్నా ఇవాళ ఈ సృష్టి అంతా కూడా చండాలంగా తయారవుతా ఉన్నది. ఏ పేరు పెట్టుకొని చెప్పినారు? పర్యావరణ రక్షణ కోసం ఆక్రమణలు తొలగిస్తున్నాను మాట్లాడినావు. సిగ్గులజ్జ ఉండాలి కదా. నువ్వు మాట్లాడింది ఏంది, నువ్వు చేసేదేంది? యూనివర్సిటీని మొత్తం అంతా సర్వనాశనం చేసుకుంటూ చెట్లను పీకేసేసి వన్యప్రాణుల్ని కకావికలం చేసి వాటికి నిలవనీట లేకుండా చేసేదానికి ఇవాళ సుప్రీంకోర్టు చెంపదెబ్బ పెట్టినట్టుగా ఇవాళ ప్రభుత్వం మీద ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు విధించిన తర్వాతనైనా బుద్ధి తెచ్చుకోవాలి ఇవాళ ప్రభుత్వం. తెచ్చుకోకుండా ఉంటే ఇవాళ ఒక ప్రతిపక్ష పార్టీ ప్రజల్ని హెచ్చరించాల్సిన పరిస్థితికి తీసుకొని వచ్చినావు కదా నువ్వు. మీరెవరు కొనొద్దు, కొంటే ఏమవుతుందో మేము వచ్చిన తర్వాత దాన్ని మొత్తము ఇప్పుడు ఏ స్థితిలో నుంచి అయితే మీరు మారుస్తున్నారో మేము ఆ స్థితికి తీసుకొని వస్తామని ఖరాఖండిగా చెప్పాల్సిన అవసరం వచ్చింది. నీ ప్రభుత్వం యొక్క గరిమ ఏదైతే ప్రతిష్ట ఉంటుందో ఆ ప్రతిష్టను మంట కలిపినావు కదా. తెలంగాణ ప్రభుత్వం ఇది, నీ అయ్య సొమ్ము కాదు, నీ బాబు జాగీర్ కాదు ఇది. ఎస్, అంటే ముఖ్యమంత్రి మాట్లాడిన ప్రతి అసంబద్ధమైన మాటకి స్టూడెంట్స్ చాలా స్ట్రాంగ్ కౌంటర్స్ ఇచ్చిండ్రు. ప్రతి పిచ్చి మాటకి వాళ్ళు చాలా క్లియర్ ఆన్సర్స్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి వీడియోలు రిలీజ్ చేసిండ్రు, వాటికి సంబంధించి వాళ్ళు ప్లకార్డ్స్ ప్రదర్శించిండ్రు, ఆందోళన చేసిండ్రు, నిజంగా ఒక ఉద్యమం చేసిండ్రు అనే చెప్పొచ్చు. అట్ ది సేమ్ టైం ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఇంతకుముందు మీరు అన్నట్టుగా
మూసీ విషయానికి వచ్చేసరికేమో అవసరానికి తగ్గట్టుగా మాటలు మారుస్తూ ఉంటారు, పర్యావరణ పరిరక్షణ అని చెప్తారు. మరి ఇక్కడికి వచ్చేసరికేమో అభివృద్ధి పేరు చెప్పి మరి పర్యావరణాన్ని నాశనం చేస్తూ ఉంటారు. సో ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటల మీద ఎవరికి కూడా నమ్మకం లేని పరిస్థితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. శ్రీధర్ గారు, ప్రధానంగా ఇంత వ్యతిరేకత వచ్చినా కూడా ఎందుకు ముఖ్యమంత్రి మొండిగా ముందుకు వెళ్తున్నాడు? ప్రజా ప్రయోజనాలను కాదని, పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యతను కాదని, కోర్టులు కూడా మొట్టికాయలు వేస్తున్నా కాదు అని ఎందుకు ముందుకు వెళ్తున్నాడు మొండిగా అని అంటే కేవలం డబ్బుల కోసం ఇంత దుర్మార్గంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందా ఒక ముఖ్యమంత్రికి? నిన్న సుప్రీంకోర్టు అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది ఒక ప్రభుత్వం మీద. అదేమి సాధారణమైన విషయం కాదు. ఇందాక భరత్ గారు చెప్పినట్టుగా సుమోటాగా స్వీకరించిందంటేనే ఆ విషయంలో తీవ్రత సుప్రీంకోర్టు కూడా అర్థం చేసుకుంది. ఆగమేఘాల మీద నిన్న హైకోర్టు రిజిస్ట్రార్ని జ్యుడిషియల్ ఆయన పంపించి మధ్యాహ్నం కల్లా రిపోర్ట్ తెప్పించుకొని ఆదేశాలు జారీ చేసింది. కొన్ని ప్రశ్నలకి వాళ్ళ ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. నెంబర్ 1, ప్రభుత్వం మీదే ఆ భూమి అయినప్పుడు అర్ధరాత్రి సెలవు రోజుల్లో అంత యుద్ధ ప్రాతిపదిక మీద చెట్ల నరికేసే అవసరం ఎందుకు వచ్చింది? ఒకటి. రెండవది, చెట్ల నరికే విషయంలో చట్టాలు ఉన్నాయి. మన ఇంట్లో కూడా ఒక చెట్టు నరకాలంటే అనుమతులు తీసుకోవాలి. అనుమతిస్తేనే చెట్టు నరకాలి, లేకుంటే లేదు. కానీ ఇన్ని వేలాది చెట్లను నరికేశారు. తర్వాత జీవావరణం, అక్కడ నెమళ్ళు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, తర్వాత ఇతర జీవరాశులు ఉన్నాయి. వాటి పరిస్థితి ఏంటి? వీటన్నిటికీ ఇవాళ ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రధానంగా యూనివర్సిటీల్లో చదవలేదు. ఆయన చదవకపోవడం తప్పని కాదు, కానీ ఒక అధ్యయనం చేయాల్సింది. ఇవాళ ప్రజాభవన్ ప్రజల కోసమే, ప్రజల ఫిర్యాదుల కోసమే అన్నారు కదా. మరి అన్నప్పుడు ఇంత నిర్ణయం తీసుకుంటున్న ముందు ఆ యూనివర్సిటీ విద్యార్థులను పిలిచి మాట్లాడాల్సింది అదే ప్రజాభవన్లో. ఆయన ఏదో అపాయింట్మెంట్స్కి కానీ ఇంకేదైనా ఇతరత్ర కార్యక్రమాలకు ఎల్బీ స్టేడియంలో, ప్రజాభవన్లో అక్కడక్కడ సమావేశాలు పెట్టి సాక్షాత్ ముఖ్యమంత్రి హాజరవుతున్నాడు. అదేవిధంగా అక్కడి ప్రొఫెసర్లను కానీ, రిటైర్డ్ ప్రొఫెసర్లను కానీ, ఆ సిబ్బందిని కానీ పిలిచి మాట్లాడాల్సింది. ఆ పని చేయలేదు. కనీసం నాకు అనుమానం ఏంటంటే క్యాబినెట్ సహచరులతో కూడా ఈయన మాట్లాడారా లేదా అని అనుమానం. ఎందుకంటే మీరు గమనించండి, ముఖ్యమంత్రి మీద ఇంతమంది విపక్షాలు కానీ, మేధావులు కానీ, విద్యార్థులు దాడి చేస్తున్నప్పుడు మిగతా మంత్రులు రంగప్రవేశాలు చేసి ముఖ్యమంత్రిని వెనకేసుకురావాలి. ఒక్క మంత్రి కూడా ఇంతవరకు వెనకేసుకురావాలి. ఏమైనా కానీ ఆ భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు గారు ముందుకు వచ్చారు. వాళ్ళిద్దరు పూర్వ విద్యార్థులు. చివరికి కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న టీజేఎస్, కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచిన ఎమ్మెల్సీగా గెలిచిన కోదండరామ్ గారు కూడా నేను ఖండించారు విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేయడం. ఇన్ని ప్రతికూలత మధ్య ఆ భూమి అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇదే ప్రధానమైన ప్రశ్న. కేటీఆర్ గారు నిన్న ప్రెస్ మీట్లో ఒక మంచి సూచన చేశారు ప్రభుత్వానికి. సూచనలు స్వీకరించాలి ప్రభుత్వాలు. ఫార్మాసిటీలో 14,000 ఎకరాలు ఉన్నాయి కదా, అందులో ఈ 400 ఎకరాలు అక్కడే అభివృద్ధికి ఇవ్వచ్చు కదా. దానికి సమాధానం లేదు. ఏమైనా కానీ ఏంటంటే భూమిని తెగనమ్మి ఒడ్డున పడదామన్న ఆలోచనతో హడావిడిగా చేసిన ఈ కార్యక్రమం వల్ల ఇవాళ ప్రభుత్వం పీకకు చుట్టుకునేదంతా. ఇప్పటికైనా కానీ అంటే వార్తలు చూస్తున్నాం, ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేశారు, అధ్యయనం చేయమన్నారు. ఇదేదో చేతులు గాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఉంది. మొదలే ఈ పని చేయాల్సింది. ప్రత్యేకించి ప్రతిష్టాత్మకమైన విద్యాలయాలు ఏవైనా సరే దేశంలో, ప్రపంచంలో విశాలమైన భూభాగం కేటాయిస్తారు. అదంతా ఖాళీగా ఉంది కదా, అదేం చేసుకుంటారు, ఇదేం చేసుకుంటారు, ప్రశ్నలు అర్థరహితమైనవి. ఇందాక భరత్ గారు చెప్పారు, భవిష్యత్తులో అవసరాలు ఏమొస్తాయో తెలియదు, కానీ అప్పుడు భూమి దొరకదు కదా. ప్రతి ఐఐటికి వేలాది ఎకరాల భూములు ఉంటాయి. ఇవాళ మనం ఉస్మాన్ యూనివర్సిటీ చూస్తే భవనాలు తక్కువ, చెట్టు చేమ ఉద్యానవనాలు ఎక్కువ మనం చూస్తుంటాం. అట్లాగే హైదరాబాద్ యూనివర్సిటీ దానికి అనుబంధంగా ఉంది. మాది అంటున్నారు, సరే మీదే అనుకుందాం. మీదే అయినప్పుడు ఉదారంగా ఆ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇవ్వచ్చు కదా, గతంలో ఇచ్చిందే కదా. ఏమైనా అంటే ఒక టెక్నికాలిటీ
వాళ్ళ ఆ భూములను రిజిస్టర్ చేసుకోలేదని ఒకటి ఏదో తీసుకొస్తున్నారు. రెండు ప్రభుత్వాల మధ్య, అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కానీ ప్రభుత్వంలో ఉన్న వివిధ శాఖల మధ్య ఈ భూములు ఇచ్చిపుచ్చుకున్నప్పుడు ఇంత పట్టింపులు ఉండవు. ఏదో మళ్ళాంటి వ్యక్తులు కొన్నప్పుడే రిజిస్ట్రేషన్ అయిందా లేదా ఇవన్నీ చూస్తాం, కానీ ఒక సర్కారు తన భూమిని ఇంకొక ప్రభుత్వ విభాగానికి బదిలీ చేస్తున్నప్పుడు ఆ ప్రభుత్వ విభాగం స్వీకరిస్తుంది, కొనసాగిపోతూ ఉంటుంది. ఆ మాత్రం ఇంగితం లేకుండా రిజిస్టర్ చేసుకోలేదని ఒకళ్ళు, అది మా భూమిని ఒకళ్ళు, అక్కడ చెట్టు చేమ లేదని ఒకళ్ళు. పదే పదే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో మనుషులను పెట్టి తప్పుడు ప్రచారాలు కూడా చేపిస్తున్నారు. ఇదంతా నిజం కాదు, ఇదంతా అబద్ధం అని చెప్పేసి కూడా. అబద్ధం అని ప్రచారాలు చేసి ఉండవచ్చు కాక ఇవాళ సుప్రీంకోర్టే ప్రశ్నిస్తోంది కదా, ఆ ప్రచారాలను సుప్రీంకోర్టే నిర్ధారించింది కదా. ఎస్, అక్కడ జీవజాలం ఉంది, జంతుజాలం ఉంది, అక్కడ చెట్లు నరికివేత జరిగింది, అనుమతులు తీసుకోలేదు, పర్యావరణ విధ్వంసం జరిగింది అని వాళ్ళ సుప్రీంకోర్టే ప్రశ్నించింది కదా. మరి సుప్రీంకోర్టును కూడా సోషల్ మీడియాలో విమర్శలతో సమానంగా చేస్తారా? ప్రభుత్వం చేయడానికి లేదు కదా. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించి యథాతథ స్థితి కొనసాగించాలి. నా ఉద్దేశం ఏంటంటే, 100 ఎకరాల్లో చెట్లు నరికేశారు, ఆ 100 ఎకరాల్లో మళ్ళీ మొక్కలను పెంచే బాధ్యత కూడా రేవంత్ రెడ్డి గారు, ఆయన ఎమ్మెల్యేలు, ఆయన ప్రభుత్వం స్వీకరించాలి. మళ్ళీ యథావిధిగా ఆ అడవిని, ఆ వనాన్ని ప్రజలకు అందించాలి, యూనివర్సిటీకి అందించాలి. అట్లా కాకుండా నా ఇష్టం వచ్చి చేస్తాను. అక్కడ ఒకటి, అసెంబ్లీలో అంత గంభీరమైన చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఒక యూనివర్సిటీకి సంబంధించింది లేదా ఒక ప్రాంతానికి సంబంధించింది, పర్యావరణానికి సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు ప్రధానికి వెటకారమేనా? ఏదో గల్లీ స్థాయి నాయకులు వెటకారం చేస్తే బాగానే ఉంటుంది, కానీ ముఖ్యమంత్రి స్థాయిలో అక్కడ గుంటనక్కలే ఉన్నాయి, జింకలు నెమళ్ళు ఏవి లేవు అన్నారు కదా. మరి గుంటనక్కలున్నా కూడా అవి పర్యావరణానికి సంబంధించినవే, అవి జీవవరణానికి సంబంధించినవే. గుంటనక్కలు ఉన్న అడవిని కూడా విధ్వంసం చేయడానికి ప్రభుత్వానికి హక్కు లేదు. మరి ఆమతం తెలుసుకోకుండా వెటకారం చేయడము, ఏదైనా నడుస్తుందని చెప్పేసి ఈ బుల్డోజర్ పాలన, ఈ జేసీబీ పాలనలు ఇవాళ మనం చూసే మళ్ళీ ఫార్మాసిటీ మీద పడ్డారు, మన లగచర్లలో పడ్డారు. అంటే భూమి కోసం పోరాటం చేసిన చరిత్ర తెలంగాణకు ఎప్పుడో ఉంది, దశాబ్దాల క్రితం. భుక్తి కోసం, భూమి కోసం మళ్ళీ ఆ రోజులు తెచ్చిపెట్టారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఎప్పుడైనా కానీ ఇతరత్ర వ్యవహారాలు వేరు, కానీ విశ్వవిద్యాలయాలతో, పర్యావరణంతో, ప్రజల మనోభీష్టాలతో, సెంటిమెంట్లతో ఆడుకుంటే మాత్రం చాలా ప్రమాదం ఉంటుంది ప్రభుత్వానికి. ఆ విషయం రేవంత్ రెడ్డి గారు గమనించాలి. ఇప్పటికైనా మేల్కొని ఒక యూనివర్సిటీ విద్యార్థిగా, లేదా గతంలో నేను ఎంట్రన్స్ రాశాను, నేను కూడా ఆ 400 ఎకరాలు ప్రభుత్వందైనా సరే మీరు యూనివర్సిటీకి దఖలుపరచండి, అక్కడ ఆ చెట్లను పెరగనివ్వండి, దాని మీద కన్నేయకండి. రేపు ఆక్సిజన్ ఇచ్చేవి చెట్టు కానీ ప్లాట్ ఇవ్వదు. ఆక్సిజన్ లేకపోతే మనిషి బతకరు. పశ్చిమ హైదరాబాద్ అంతా ఒక కాంక్రీట్ జంగ్లీగా తయారైపోయింది. ఇప్పటికీ ఆయా ప్రాంతాల్లో చాలా చోట్ల మైండ్ స్పేస్ కానీ, తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చౌరస్తాలో కానీ ప్రమాణాలు తగ్గిపోతున్నాయి, గాల్లో నాణ్యత అని చెప్పేసి పర్యావరణవేత్తలు మొత్తుకుంటున్నారు. మరి ఆధారంగా ఊపిరితిత్తుల్లాగా ఉన్న ఆ 400 ఎకరాల చెట్లను ధ్వంసం చేసి అక్కడ ప్లాట్లు కట్టి కాంక్రీట్ జంగిల్ చేస్తే భవిష్యత్ తరాలకి ఆక్సిజన్ ఎట్లా అందాలి? అంటే మరో ఢిల్లీ చేయదలుచుకున్నాడు హైదరాబాద్ ముఖ్యమంత్రి గారు. నాకు అర్థం కావట్లేదు. ఏదేమైనా కానీ ఈ వెంటనే విరమించుకోవాలి. మళ్ళీ కమిటీలని, కాలయాపనలని మళ్ళీ అటువైపు అడుగు వేయొద్దు. ఆ 400 ఎకరాలు అట్లాగే ఉంచాలి. ఆ పర్యావరణాన్ని, విధ్వంసమైన పర్యావరణాన్ని మళ్ళీ రక్షించాలి, మళ్ళీ పెంచి పోషించాల్సిన బాధ్యత మీద. ఏదేమైనా కానీ సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి ఒక అద్భుతమైన ఆదేశాలు, ఒక సార్వజనీయమైన ఆదేశాలు, ప్రభుత్వాలకు హెచ్చరికగా ఒక ఆదేశాలు చేస్తుంది. దానికి నేను ఆ కోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైట్ భరత్ గారు, అంటే ఏదైనా సరే నాశనం చేయడానికి నిమిషం పట్టదు, కానీ నిర్మించడానికి ఏండ్లు, దశాబ్దాలు పడుతున్న పరిస్థితి. శ్రీధర్ గారు అన్నట్టుగా ఎక్కడైతే దాదాపు 100 ఎకరాల్లో చెట్లన్నీ కూడా పెకిలించేసి తీసేసి మొత్తం చదును చేసిండ్రు, అక్కడ మళ్ళీ చెట్లన్నీ నాటి ఆ చెట్లు అంత పెరిగి పెద్దయి అటువంటి మళ్ళీ వాతావరణము, హ్యాబిటాట్ ఏర్పడాలి అని అంటే ఎంత కాలం పడుతుంది, ఎంత చిత్తశుద్ధి ఉండాలి అదంతా చేయడానికి. నిజంగా
ప్రభుత్వానికి బాధ్యత ఉంది కానీ బాధ్యతతో ఉండాలి ప్రభుత్వం, కానీ ఆ బాధ్యతాయుతంగా ప్రభుత్వం వ్యవహరించని సిచ్యువేషనే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ వస్తుంది. అండ్ వీళ్ళు ఏర్పాటు చేసిన కమిటీలో ఎవరు ఉన్నారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. విద్యార్థులతో కావచ్చు, పర్యావరణవేత్తలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళకి ముందు తెలియదు, కానీ మేమంతా చెప్పిన తర్వాత విద్యార్థులు కన్విన్స్ అయ్యిండు అని భట్టి విక్రమార్క మాట్లాడిండు. మరోవైపు పొంగులేటి పెయిడ్ బ్యాచ్ అంటూ మాట్లాడిండు. వీళ్ళు కమిటీలో ఉంటే మరి ఏ విధంగా ముందుకు సాగుతుంది? అండ్ ఎక్కడ చూసినా కూడా ప్రధానంగా దృష్టి అంతా కూడా భూముల మీదనే కనిపిస్తుంది. లగచర్లకు సంబంధించి కావచ్చు, ఇంకెక్కడ చూసినా కూడా భూముల వ్యవహారంలోనే రేవంత్ రెడ్డి అబాసు పాలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా సమాజం అంతా ఏకమై కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఇంత భూముల పిచ్చి రేవంత్ రెడ్డికి అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఈ సందర్భంగా ఒక ప్రస్తావన చాలా తప్పనిసరి అండి. ఎందుకనంటే మొత్తము 14 కంచెలు ఉస్మాన్ అలీ ఖాన్ 7th నైజాం యొక్క ఫ్యామిలీ ప్రాపర్టీ, ఆయన సొంత ప్రాపర్టీ. అది 14 కంచెలకు సంబంధించి 15,156 ఎకరాలు ఆనాటి హైదరాబాద్ ప్రభుత్వం వారికి ఒక విజ్ఞప్తి చేసింది. ఈ కంచెలన్నీ కూడా, ఆ రోజు కంచె అని అంటే అది సెమీ ఫారెస్ట్, అది ఈ కంచెలన్నీ హైదరాబాద్ యొక్క పర్యావరణాన్ని రక్షిస్తాయి, దీంట్లో ఫారెస్ట్ డెవలప్ చేస్తాము, మీరు ఈ కంచెలు మీరు ఎట్లా మేనేజ్ చేయడం మీకు చాలా అసాధ్యంగా ఉంటుంది, కాబట్టి మీరు ప్రభుత్వానికి ఇవి ఇవ్వండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇవ్వండి, తర్వాత ఫ్యూచర్లో లిటిగేషన్ లేకుండా ఉండేదానికోసము నామమాత్రంగా ఒక 4 లక్షల రూపాయలు మీరు తీసుకొని ఈ కంచెలు మాకు ప్రభుత్వానికి ఇవ్వండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇస్తే ఫారెస్ట్ డెవలప్ చేస్తామని చెప్పి. ఓకే, ఉస్మాన్ అలీ ఖాన్ ఎంత గొప్ప వ్యక్తిత్వం అని అంటే, ఆయన 1910 సంవత్సరం ఆయన పరిపాలనకు వచ్చిన కొత్తలోనే ఉస్మానియా యూనివర్సిటీని కట్టించాలి అని చెప్పి ఆ రోజుల్లోనే వందలాది ఎకరాలు ఉస్మానియా యూనివర్సిటీకి ఇవ్వడమే కాకుండా ఉస్మానియా యూనివర్సిటీని డెవలప్ చేసినారు. ఈ దేశంలో చాలా అద్భుతంగా మొట్టమొదట ఒక యూనివర్సిటీని ఎవరైనా కట్టిరంటే ఉస్మాన్ అలీ ఖాన్. ఆయన దాతృత్వంతో వచ్చిన భూమే ఇవాళ హైదరాబాద్ యూనివర్సిటీకి, సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చిన భూమి అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ భూమి. అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఆయన ఇచ్చిండే. ఒక గెజిట్లో కూడా దాన్ని గెజిట్ కూడా చేసినారు. ఇవాళ ప్రభుత్వము ఆ నిజాన్ని మభ్యపెట్టి దాన్ని బయటకు రానియకుండా చేసి ఇది మా భూమి, ఇది నీ 400 ఎకరాలు మేము కొట్లాడినాము, కోర్టులు మాకు వదిలేసినాయి, నువ్వు ఎన్నడూ చెప్పినావు ఇది ఫారెస్ట్ భూమి అని చెప్పాలి కదా. ఇది ఫారెస్ట్కి ఇచ్చిన భూమి కదా, ఫారెస్ట్ ఎక్వైర్ చేసిన భూమి కదా, ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎక్వైర్ చేసిన భూమి కదా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎక్వైర్ చేసిన భూమి ఫారెస్ట్ అవుతుందా, లేకపోతే ఏమవుతుంది? వాటిని సంస్థల కింద పెట్టేసేసి ఆ సంస్థల చుట్టూ కూడా పర్యావరణాన్ని కాపాడే ఒక సమతుల్యాన్ని గత ప్రభుత్వాలు చేసినాయి. కనీసం ప్రభుత్వాలు చేసిన పని నుంచైనా మనము పాఠాలు నేర్చుకోవాలి కదా, చరిత్రను చూసుకోవాలి కదా. యూనివర్సిటీ భూములన్నీ మనము అమ్మేసుకుందాము, ఎక్కడ భూమి దొరికితే అక్కడ అమ్ముదాము, ఇదేం పద్ధతి అండి? ఇది ప్రజల హితంలో జరిగేదేనా? కమిటీ ఎప్పుడు వేసినావు నువ్వు? సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కమిటీని వేసినావు. మొత్తం అంతా విధ్వంసం చేసిన తర్వాత కమిటీ వేసినావు. ఈ కమిటీ ముందేయాలి కదా, ఇంగిత జ్ఞానం లేదా ప్రభుత్వానికి? ఈ కమిటీ ముందేసేసి ఉంటే బాగుంటుంది కదా. కమిటీలో ఉన్నవాళ్ళు నిష్పక్షపాతంగా ఉండాలి, ఓపెన్గా ఉండి అభిప్రాయ సేకరణ జరగాలి. మరి అందులో ఒక సభ్యుడు శ్రీధర్ గారు మీరే చెప్తా ఉన్నారు ఇది పెయిడ్ బ్యాచ్ అని. అంటే ఇవాళ కమిటీ ముందు పోయేటోళ్ళు ఏం చేయాలి? భజన చేసుకుంటూ పోవాలన్నా ప్రభుత్వానికి, లేకపోతే సమస్యని వారి ముందు పెట్టి దాన్ని పరిష్కరించమని చెప్పాలా? నువ్వు ముందే ప్రియంప్ట్ చేస్తా ఉన్నావు. భజన బ్యాచీలు మాత్రమే రండి మా దగ్గరికి, లేకపోతే మిమ్మల్ని పెయిడ్ బ్యాచీలు అని అంటామని అంటారు. ఇప్పుడు ఇదంతా కూడా ఏంటంటే ఒకటే అండి, వాళ్ళకి పరిపాలన పట్టలేదు, ప్రజాక్షేమం పట్టలేదు, డబ్బులు ఎట్లా వస్తాయి, వాటిని ఏ రకంగా వాళ్ళ ప్రయోజనాలకి ఉపయోగకరంగా ఏ రకంగా దాన్ని ఉపయోగించుకోవాలి. 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసినారు 16 నెలల్లో.
అవి ఎక్కడ పోయినాయో భగవంతుడికి తెలవాలి. రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని గందరగోళం చేసేసినారు. దాదాపుగా ప్రతి సంవత్సరం ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతున్న ఆదాయం ఏదైతే ఉన్నదో ఆ ఆదాయం ఆగిపోయింది. అది ఆగిపోవడమే కాకుండా గత సంవత్సరంలో వచ్చిన ఆదాయం కన్నా ఈ సంవత్సరం 16,000 కోట్లు తగ్గింది. ఆ 16,000 కోట్లు పెరగాల్సిన ఆదాయం అంతా కలిపి ఒక 30-35,000 కోట్లు అయిపోయింది. ఆరతి కర్పూరం అయిపోయింది. ఈ 1,50,000 కోట్లు ఎక్కడ పెట్టిరో తెలియదు. తర్వాత రెగ్యులర్ బడ్జెట్లో వచ్చే డబ్బులు ఎక్కడ పోతున్నాయో తెలియదు. 10,000 కోట్ల రూపాయలు రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన బకాయిలు ఉన్నాయనంటే ఏం ప్రభుత్వం నడుస్తున్నట్టు? ఈ రకంగా మీరు అంటే అసలు యూనివర్సిటీ భూములకి వెలగట్టడం ఏందండి అసలు? ఆయనేమో మహానుభావుడు, ఆయన మొత్తం 15,000 ఎకరాలు ఆయనేమో దానం చేసేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది, రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, ఫ్యూచర్ బాగుంటుంది అని ఆయన ఇస్తే దాన్ని కనీసం ఎక్నాలెడ్జ్ చేస్తున్నారండి. ఇంత 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 చర్చ జరుగుతున్నప్పుడు ఒక ఆయన ఇచ్చినాడు, ఈ 15,000 ఎకరాలు ఇచ్చినాడు, అది అటవీ పెంపకం కోసం ఇచ్చినాడు, పర్యావరణ రక్షణ కోసం ఇచ్చినాడు. నేను ఒకటే ఈ మాధ్యమం ద్వారా ఇవాళ ఈ చర్చ ద్వారా నేను అందరికీ చెప్పేది ఏంటనంటే, ఇవాళ సుప్రీంకోర్టు ఒక అవకాశం ఇచ్చింది. ఇట్ ఈస్ ఏ ఓపెన్ ఎండెడ్ డిస్ప్యూట్ నౌ బిఫోర్ ది సుప్రీం కోర్ట్ ఫర్ అడ్జుడికేషన్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భూములను కాపాడాలనే వాళ్ళు కానీ, పర్యావరణాన్ని రక్షించాలనుకునే వాళ్ళు కానీ, వన్యమృగాల పట్ల కారుణ్యం ఉన్న వాళ్ళు కానీ, తరువాత సరి అయిన సక్రమమైన పరిపాలన జరగాలని కోరుకునే వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా సరి అయిన ఒక మెటీరియల్ ఏదైతే ఉన్నదో దాన్ని సేకరించి సుప్రీంకోర్టు ముందు వాళ్ళు సమర్పించవచ్చు. వాళ్ళకు అవకాశం ఉన్నది. ఇంప్లీడ్మెంట్ ద్వారా కానివ్వండి, లేకపోతే సుప్రీంకోర్టుకి రిజిస్ట్రార్కి అడ్రస్ చేయండి. ఉపయోగపడే మెటీరియల్ ఏదైతే ఉంటే సుప్రీంకోర్టుకి పంపించేదానికి అవకాశం ఉన్నది, లీగల్గా అవకాశం ఉన్నది. ఆ అవకాశాలని పద్ధతిగా ఉపయోగించుకొని సుప్రీంకోర్టు ముందట ఈ దుర్మార్గాన్ని కడిగి పారేసేదానికోసము అందరూ కూడా పూనుకోవాల్సిన అవసరం ఉన్నది. అది కూడా ఒక ఉద్యమం లాగానే స్వీకరించాలనేది విజ్ఞప్తి. అదే కాకుండా ఈరోజు విద్యార్థుల మీద ఏదైతే దమనకాండ, ఇవాళ పోలీసు వ్యవస్థ రాజకీయ పలుకుబడికి, తర్వాత రాజకీయ అధికారానికి లొంగి వాళ్ళ బాధ్యత మరిచి చట్టాన్ని అతిక్రమించి చెత్త కేసులు, తప్పుడు కేసులు పిల్లల మీద పెట్టి ఏదైతే చేస్తున్నారో పోలీస్ వ్యవస్థ కూడా దయచేసి ఆలోచించాలి. మీరు ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకోవట్లేదు. దీనికి మీరు కనుక సరి చేసుకోకపోతే తీవ్రమైన లీగల్ పరిణామాలు ఉంటాయి. వాటిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది పోలీసులకి. పోలీసులు వాళ్ళ పరిధులు దాటి ప్రవర్తించకూడదని ఇది విజ్ఞప్తి, హెచ్చరిక కూడా. సుప్రీంకోర్టు అల్టిమేట్గా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మిగతా వ్యవస్థలన్నీ కూడా చట్టానికి లోబడే పనిచేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. శ్రీధర్ గారు, పదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘిస్తూ వెళ్తున్న పరిస్థితి, కనీసం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న పరిస్థితే కనిపిస్తుంది. మనం ఇక్కడ గమనిస్తే రైతుల ఆత్మహత్యలకు సంబంధించి కూడా కమిటీ వేసే తీరిక లేదా అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. సీరియస్ అయిన సందర్భంగా అనిపిస్తుంది. అండ్ సిఎస్ జిల్లా కలెక్టర్లకి నోటీసులు జారీ చేసిన పరిస్థితి. ఎందుకు ప్రతి అంశంలోనూ ఇదే వివాదాస్పదమైన వైఖరి? రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యాల్లో రైతు ఆత్మహత్యలు లేనట్టుంది. తను చాలా లైట్గా తీసుకున్నారేమో. మీరు గమనించండి, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఏ ఒక్క మంత్రి కూడా ఇంతవరకు పరామర్శించలేదు. జిల్లాలో ఒక సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయాలి. కనీసం బహిరంగంగా మేము భరోసా ఇస్తాము, ఆత్మహత్యలు చేసుకోకండి ఒక్క మాట కూడా చెప్పలేదు, కూడా చేయలేదు. ఇప్పటికే 400 పైచలకు ఆత్మహత్యలు జరిగినాయి. రైతులు నానాటికి బలైపోతున్నారు. సగటున రోజుకు 1-2 జరుగుతున్నాయి. ఇంత తీవ్రమైన విషయమో ప్రభుత్వం ఆలోచించాలి. కానీ ఆ విషయాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల్లో ఉండే ఒక అవలక్షణం ఏంటంటే, ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా కానీ ఒక పార్ట్ నిరంతరం వాళ్ళ బుర్ర, వాళ్ళ ఆలోచన పదవిని ఎట్లా రక్షించుకోవాలనే చూస్తుంటాం. ఎందుకంటే ఎప్పుడు ఎవడు కుర్చీ లాగుతాడో తెలియని పరిస్థితి ఉంటుంది ఆ పార్టీలో.
కాబట్టి ఇలాంటి విషయాలు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం. ఇవాళ హైకోర్టు రంగంలోకి దిగి ఏమయ్యా మీకు కనీసం కమిటీ వేసి విషయం ఏంటి అని అడిగే తీరిక లేదా అని ప్రశ్నించిందంటే ఇంతకన్నా అవమానం లేదు. సాధారణంగా కొన్ని దశాబ్దాల క్రితం కోర్టు ఒక చిన్న కామెంట్ చేసిందంటే ఆ రోజుల్లో రాజీనామాలు చేశారు. ఎస్. అనంతపురం జిల్లాలో ఒక బస్సుల ప్రైవేటీకరణ విషయంలో కోర్టు ఒక చిన్న కామెంట్ చేసింది. నీలం సంజయ్ రెడ్డి గారు రాజీనామా చేసేసారు. కానీ ఇప్పుడు ఏంటో ఇది అర్థం కావట్లేదు. ఇవాళ మీరు గమనించండి, 3 ప్రధానమైన వార్తలు ఉన్నాయి. ఎస్ ఎస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఎన్నికలు రావు, ఉప ఎన్నికలు రావు అని చెప్పడం ఒకటైతే, ఎస్ ఎస్. తర్వాత కంచగచ్చిబౌలి అడవుల విషయంలో ఒకటి, తర్వాత మూడవది వాళ్ళ హైకోర్టు రైతు ఆత్మహత్యల మీద. అంటే ఒకే రోజు 2 విషయాల్లో 2 అభియోగాల్లో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తే, హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తే 3 ప్రభుత్వం మీద సంధించినవి. ఇక ఇంతకన్నా అవమానం ఏముంటుంది? అంటే సుప్రీంకోర్టు ఈ ఈ ఫిరాయింపులకు సంబంధించిన దాంట్లో గతంలో మందలించినా కూడా తీరు మారదా అని డైరెక్ట్గా మాట్లాడింది అంటే అది ఎంత అవమానకరం. అంటే చాలా విచ్చలవిడితనం ఈ మధ్య మరీ పెట్టలేకపోయింది. ఎస్. కోర్టులు అంటే లెక్కలేంతాను. గతంలో కవిత గారికి బెయిల్ వచ్చింది. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా కోర్టే ఇస్తుంది కదా, ఎస్. ఎవరో మేము ఇచ్చేది కాదు. దాన్ని కూడా వక్రీకరించి విపరీత భాష్యాలు చేశారు ముఖ్యమంత్రి గారు. అదే సుప్రీంకోర్టు అది గతంలోనే మేము పొరపాటు చేశామా, అప్పుడే పిలిపించి చర్య తీసుకుంటే బాగుండేదని చెప్పి. సరే, అది అట్లా అయిపోయింది. కోర్టులో ఉన్న అంశం ఒక విజ్ఞత. అది ఎస్. ఎవరికైనా, అది ముఖ్యమంత్రికైనా సాధారణ పౌరుడికైనా విజ్ఞత ఏమిటంటే, కోర్టులో అంశం ఉన్నప్పుడు, కోర్టు పరిధిలో ఉన్నప్పుడు వ్యాఖ్యానాలు చేయకూడదు. ఆయన ఏంటి, అసెంబ్లీ కదా, అసెంబ్లీలో ఏదైనా మాట్లాడవచ్చు, అసెంబ్లీలో ఆ స్వేచ్ఛ ఉంటుంది, అసెంబ్లీ న్యాయస్థానాలకు అతీతమైనదని ఒక భావంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. తప్పు. ఆర్టికల్ 142 ప్రకారం అది అసెంబ్లీ కానీ, సెక్రటరియట్ కానీ, రోడ్డు కానీ, ఇల్లు కానీ, ఏదైనా కానీ న్యాయస్థానాలు కల్పించుకోవచ్చు. న్యాయస్థానం ఏదైతే నిర్ణయం చేస్తుందో అది ప్రతి ఒక్కళ్ళ మీద అది ఆమోదం కావాలి, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆమోదం కావాలి. కోర్టు నిర్ణయం ఏదైతుందంటే శిరోధార్యం అని అంటారు, అది రాజ్యాంగంలో ఆర్టికల్ 141, 142 చాలా స్పష్టంగా చెప్తుంది. ఖచ్చితంగా పాటించాల్సిందే. సుప్రీంకోర్టు ఏదైనా ఒక దాని మీద తీర్పిస్తే అది లా ఆఫ్ ది ల్యాండ్ అవుతుంది. పార్లమెంట్ చేసిన చట్టం ఎంతనో దానికి కూడా అంతే విలువ ఉంటుంది. సుప్రీంకోర్టు ఒకసారి నిన్ను మందలిచ్చిన తర్వాత కూడా తీరు మార్చకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి సుప్రీంకోర్టు గతంలో 2 సార్లు మందలిచ్చింది. అంటే నేను జస్ట్ బికాజ్ ఐఎమ్ ఎలక్టెడ్, నన్ను ప్రజలు ఎలక్ట్ చేసుకున్నారు కాబట్టి నేను నా ఇష్టం ఉన్నట్టుగా నేను అసెంబ్లీలో మాట్లాడతాను, కోర్టు ఎవరు ఇంటర్ఫియర్ అవ్వడానికి అనే అట్లాంటి ఆలోచన ఏదైనా ఉంటే అది దానికి పర్యవసానాలు, చాలా తీవ్రమైన పర్యవసానాలు ఉంటాయి. ఆ ఆలోచనలు మార్చుకోవాలి. దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అట్లాంటి ఆలోచన విధానంలో ఉన్నాడు అని ఉంటే కనుక ఈ రాష్ట్రం దురదృష్టం. ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి సర్వనాశనం అయిపోతే, ప్రతిష్ట కూడా నాశనం అవుతుంది. కుక్కలు లేవు, నక్కలు లేవు, అందులో ఏవి లేవు అని మాట్లాడండి. మరి నిన్న పోతే ఒక్క నక్క కూడా కనిపించలేదు ఆడ రిజిస్ట్రార్ గారికి. ఆయన జింకలు ఉన్నాయని చెప్పిండు, తర్వాత ఏది నెమళ్ళు ఉన్నాయని చెప్పిండ్రు, సో అక్కడ ఒక లేక్ ఉంది అని చెప్పినారు. అని అక్కడ నక్కల ప్రస్తావన మరి రాలేదు, అక్కడ నక్క కనిపించలేదా? హైకోర్టు రిజిస్ట్రార్, హైకోర్టు రిజిస్ట్రార్ అంటే సీనియర్ డిస్ట్రిక్ట్ జడ్జి అని, సీనియర్ మోస్ట్ డిస్ట్రిక్ట్ జడ్జిలను రిజిస్ట్రార్లుగా అపాయింట్ చేస్తారు. మరి ఈ రకమైన ఒక అహంకారపూరితమైన వ్యవహారం ఏదైతే ముఖ్యమంత్రి గారు నడిపిస్తున్నారో ఈ రాష్ట్రంలో, అనేక సందర్భాలలో ఇప్పుడు మన ఏంటి రైతులకు సంబంధించి జియో ఉంది, 421 జియో ఉన్నది. ఆ జియో ప్రకారం కమిటీ వేయాలి. ఎందుకు వేయట్లేదు? కమిటీ వేయరు, మీరు పోయి మందలిచ్చారు, అక్కడ చావులు ఆగట్లేదు. మరి వాటిని ఆపే కార్యక్రమం ఎవరు చేయాలి? నీకు ప్రభుత్వం ఇచ్చిండ్రు ప్రజలు, నువ్వు చేయాలి కదా. చేయకపోవడం అనేది కరెక్ట్ కాదనేది అదొక హెచ్చరిక కోర్టుకి. అంటే
వాళ్ళు ఒక పరిధిలోనే హెచ్చరికలు చేస్తారు. ఆ పరిధిలో హెచ్చరికల్ని ఆ సున్నితత్వం కానీ తర్వాత ఆ బ్రాడ్ మైండ్ కానీ పరిపాలకుడికి లేకపోతే సమస్య ఏమవుతుందని అంటే ఒక ప్రభుత్వాన్ని కట్టడి చేయాల్సిన పరిస్థితి కోర్టుకు తీసుకురాకూడదు. ఎవడైనా సెన్స్ ఉన్న పాలకుడు ఉంటే అక్కడ అది లేదని అర్థం కదా. సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి గారిని 2 సార్లు ఇంతవరకు హెచ్చరిక చేసింది. ఇవాళ 3వ హెచ్చరిక చేయాల్సిన సమయం ఆసన్నమైన టైంలో వీళ్ళు ఏదో పద్ధతిగా లేరు, తర్వాత కంట్రోల్డ్గా బిహేవ్ చేయట్లేదు కాబట్టిగానే చీఫ్ సెక్రటరీని ఆమె ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఉమెన్ కాబట్టి బాధ్యురాలను చేశారు. అక్కడ ఏమైనా జరిగిందా, మా ఆదేశాలని కాలరాసే విధంగా ఏదైనా జరిగితే మాత్రం చీఫ్ సెక్రటరీని బాధ్యులను చేస్తామని చెప్పారు. ఈ పరిస్థితి తెచ్చుకోవచ్చా? బయట రాష్ట్రాలు ఏమనుకుంటాయి, తర్వాత ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వచ్చే వాళ్ళు ఏమనుకుంటారు? లాలెస్నెస్ అనేది గవర్నమెంట్లో ఉండడానికి లేదండి. లాని ఎన్ఫోర్స్ చేసే పద్ధతుల్లో, కాపాడే పద్ధతుల్లో, చట్టాన్ని కాపాడే పద్ధతుల్లో, అమలు చేసే పద్ధతుల్లో ప్రభుత్వం ఉండాలి. కానీ చట్టాన్ని అమలు చేయట్లేదు, చట్టాన్ని ధిక్కరిస్తుంది ప్రభుత్వం అనేది అత్యున్నత న్యాయస్థానం నుంచి ఆ చివాట్లు పడడం అని అంటే రాష్ట్రం యొక్క ప్రతిష్ట దిగజారుతుంది అనేది అర్థం. అంటే పదే పదే చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరైనా సరే ఉపేక్షించే పరిస్థితి ఉండదనే విషయాన్ని రేవంత్ రెడ్డి కానీ ప్రభుత్వం కానీ గుర్తించాల్సిన అవసరం కనిపిస్తుంది. శ్రీధర్ గారు, అంటే పదే పదే చట్టాన్ని ప్రభుత్వాలే అతిక్రమిస్తే పరిస్థితులు ఎట్లా ఉండబోతున్నాయి? ఆల్రెడీ సుప్రీంకోర్టు ఎంత సీరియస్ అయింది, అది ఎంత సీరియస్ పరిణామం అనేది ఇప్పటివరకు భరత్ గారు కూడా మాట్లాడినారు. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ రీసర్వే చేసిన పరిస్థితి రిపీట్ అవుతున్నాయి. ఒక చోట కాకపోతే ఇంకో చోట, అక్కడ కాకపోతే మరో చోట రిపీట్ అవుతూనే ఉన్నాయి ఈ ఘటనలు. అంటే ఇప్పుడు ప్రభుత్వం మొత్తం భూమి చుట్టూ తిరుగుతుంది. ఈ భూములను చెరబట్టేది ఒక రాక్షస ప్రవృత్తి. అది ప్రభుత్వానికి ఉండడం చాలా బాధాకరం. మనం పురాణ కథల్లో విన్నాము, హిరణ్యాక్షుడు భూమిని చెరబడితే విష్ణువే అవతారం ఎత్తి ఆ భూమిని విడిపించాడు. మరి ఇవాళ ఆ పరిస్థితులు వస్తున్నాయి. మళ్ళీ లగచర్లలో ఎదురు దెబ్బతింది ప్రభుత్వం. నిన్నటి కింద మనం చూసాం గచ్చిబౌలి విషయంలో ఏం జరిగిందనేది. ఇది జరుగుతూనే ఉంది. మళ్ళీ ఫార్మాసిటీ మీద పడ్డారు. అది కోర్టు వివాదంలో ఉంది. విషయం కోర్టు పరిధిలో ఉంది. కోర్టు ఏం చెప్తుందో అంతవరకు ఆగాలి. ప్రభుత్వమైనా ఎవరైనా, అంతకుమించి వేరే మార్గం లేదు. కానీ కోర్టు పరిధిలో వివాదం ఉన్న భూముల్లో మళ్ళా నిన్న పోలీసు ప్రవేశించడం, మళ్ళీ రెవెన్యూ సిబ్బంది ప్రవేశించడం, మళ్ళీ స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయడం అంటే ప్రభుత్వానికి ఇతరత్ర అంశాల్లో మీరు ఒక కంపేర్ చేసుకోండి. ఒకవైపు ఏమో రైతుల ఆత్మహత్యల విషయంలో కమిటీ వేసే తీరిక లేదా అంటుంది హైకోర్టు. మరోవైపు ఏమో అంతటి గంభీరమైన బాధాకరమైన సమస్యలను పక్కన పెట్టేసి కోర్టుల్లో ఉన్న అంశాలు, భూముల విషయాలు, వాటి కోసం పోలీసుల్ని, రెవెన్యూ అధికారుల్ని అదే పనిగా పంపించడం, ఆ ప్రజల మధ్య పోలీసుల మధ్య ఘర్షణ, ఒక దురదృష్టకరమైన వాతావరణం, భయంగా ప్రజలు బతకడం లగచర్లలో చూసాం కదా. ఊళ్ళల్లోంచి పారిపోవడం, పోలీసుల బాధ, వాళ్ళ తాకిడి, వాళ్ళ హరాస్మెంట్ తట్టుకోలేక. ఇదేంటి పరిస్థితి? తెలంగాణ రాకముందు ఒకప్పుడు తెలంగాణ పల్లెల్లో ఈ వాతావరణం ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ వాతావరణం లేదు. కానీ వాళ్ళు మళ్ళీ పోలీసు అంటే తెలంగాణ ప్రజలు భయపడే పరిస్థితి మళ్ళీ వచ్చింది. రెవెన్యూ అధికారులు అంటే భయపడే పరిస్థితి వచ్చింది. బ్యాంక్ అధికారులు ఇంటికి వచ్చి ఏ దర్వాజా బిక్కుపోతారని భయపడే పరిస్థితి వచ్చింది. మరి ప్రభుత్వం ఏం చేస్తున్నాడు? ప్రభుత్వం ప్రాధాన్యాలు ఏంటో అర్థం కావట్లేదు. ఇందాక భరత్ గారు ఒక మంచి మాట చెప్పారు. 1,50,000 కోట్ల అప్పు చేశారు. అప్పులు అందరూ చేస్తారు, ప్రభుత్వాలు అందాక అప్పులు చేస్తాయి. అప్పు చేసిన తర్వాత దానికి సరిపోయే అభివృద్ధి నమూనాను ఒకటి చూపించాలి. నేను అప్పు చేశానంటే నా పిల్లలకు చూపించాలి. ఎవరే బాబు అప్పు చేస్తే ఒక ఇల్లు కట్టాను, లేదా ఈ భూమి కొన్నాను, లేదా మిమ్మల్ని చదివించాను, ఏదో చెప్పాలి కదా. ప్రభుత్వానికైనా ఆ బాధ్యత ఉంటుంది. ఈ రోజు వరకు కూడా మీరు గమనించండి, 1,50,000 కోట్ల అప్పు చేశామని చెప్తున్న ప్రభుత్వం, మేము ఒక మెగా ప్రాజెక్ట్ టేకప్ చేశాము, ఇక తెలంగాణ ప్రజలకు ఇది అందించాము, తరతరాల వారసత్వానికి బహుమతిగా ఇచ్చామని చెప్పారు. ఏమీ లేదు.
అంటే ఒక పాయింట్ మెన్షన్ చేయదలుచుకున్నాను సార్. అంటే ఈ అప్పులకు సంబంధించి తెలంగాణకు సంబంధించి ఎటువంటి అభివృద్ధి జరిగింది గత బీఆర్ఎస్ హయాంలోనే దానికి సంబంధించి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రాక్ని అందరూ అన్ని క్వశ్చన్స్ చేస్తున్న సందర్భంలో ఏ విధంగా అభివృద్ధి జరిగిందనే దానికి సంబంధించి ప్రస్తావన వచ్చిన నేపథ్యంలో కాళేశ్వరానికి సంబంధించి కావచ్చు, మిషన్ కాకతీయకు సంబంధించి కావచ్చు, ఆన్సర్ చేస్తున్న క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఆన్సర్స్ చెప్పింది. సో వీటికి అప్పుల నుంచి ఇక్కడ నిధులు సమకూర్చుకుంది గత ప్రభుత్వం. సో ఇన్ని వేల కోట్లు ఇక్కడ వాడింది ప్రభుత్వం అనే డేటాతో సహా అక్కడ వివరాలు ఇచ్చిన సందర్భం. కానీ ఇక్కడ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం కనీసం ఎక్కడ ఒక క్రెడిబిలిటీ లేకుండా మాట్లాడుతున్న సిచ్యువేషన్ ఎట్లా ఉంది? కేసీఆర్ గారు ప్రభుత్వం కూడా అప్పులు చేసింది. ప్రభుత్వం ఏదైనా అప్పులు చేస్తుంది, కేంద్రం కూడా చేస్తుంది, అమెరికాకు కూడా అప్పులు ఉన్నాయి, ఉండవని ఉండదు. కానీ కేసీఆర్ గారి హయాంలో మన కళ్ళకే కనిపిస్తుంది, ఒక కాళేశ్వరం కనిపిస్తుంది, మిషన్ కాకతీయ చెరువులు బాగుపడే సందర్భం కనిపిస్తుంది. మీరు ఏ ఊరికైనా వెళ్ళండి. తర్వాత మిషన్ భగీరథ, ఇంటింటికి మంచినీళ్ళు కనిపిస్తూ ఉన్నాయి, రోడ్లు కనిపిస్తూ ఉన్నాయి, రైతు బంధు, రైతు బీమా వంటి కార్యక్రమాలు మనం చూసాము, కళ్యాణ లక్ష్మి వంటి కార్యక్రమాలు చూసాము, కలెక్టరేట్ల నిర్మాణం జరిగింది, సచివాలయ నిర్మాణం జరిగింది. ఇవన్నీ కళ్ళకు కనిపిస్తున్నాయమ్మా. కానీ వీళ్ళు చేసింది ఏంటి? 14 నెలలు అయిపోయింది కదా. ఇప్పటికీ నేను ఒక పౌరుడిగా అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, మీరు చేసిన ఒక నమూనా మాకు చూపించండి. 1,50,000 కోట్ల అప్పులు చేసి ఏం చేశారు? ఏమీ లేదు. మళ్ళీ అదే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, విద్యార్థులు విషాహారానికి గురైపోయి వాళ్ళు చనిపోతున్నారు హాస్టల్స్లో, ప్రజలంతా వీధుల్లోకి వస్తున్నారు, ఉద్యోగులకు వాళ్ళ బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితి లేదు, డిఏ లేవు, తర్వాత పిఆర్సీ లేదు, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వట్లేదు. అన్ని సమస్యలు కుప్పల్లాగా పెరిగిపోతున్నాయి. ఇక్కడేమో 1,50,000 కోట్లు అప్పు అయిందంటారు, మేము తీసుకొచ్చామంటున్నారు. మరి ఈ 1,50,000 కోట్లు ఏమైనట్టు? ఏం చేశారు? దానికి ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి, శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇవాళ ఇందాక భరత్ గారు ఒక మంచి పాయింట్ లేవతీశారు. ఎందుకంటే నేను రిటైర్డ్ ఎంప్లాయీని. రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఇవాళ బకాయిలు చెల్లించ 10,000 కోట్ల పైన బకాయిలు చెల్లింపు. మరి రిటైర్డ్ ఎంప్లాయీ అంటే వాడు ఎన్ని అవసరాలతో ఉంటాడు? పిల్లల పెళ్ళిళ్ళు ఉంటాయి, చదువులు ఉంటాయి, ఏదో చిన్న ఇల్లు పెట్టుకోవాలనుకుంటాడు, జీతం అంతా కిరాయిలలో గడిపినవాడు. మరి వాడికి ₹1 రాకపోతే వాడి పరిస్థితి ఏంటి? ఇన్ని సమస్యలు కుప్పలాగా పెరిగిపోతుంటే వాటన్నిటిని పక్కన అస్తమానం ముఖ్యమంత్రి గారు నిజంగా ఇప్పటికైనా మానుకోండి, ఆ వెటకారాలు మానుకోండి, ఆ పనికిమాలిన భాష మానుకోండి, బాధ్యతాయుతంగా మాట్లాడండి, కష్టం ఉంటే ప్రజలకు చెప్పండి, నేను ఈ కష్టాల్లో ఉన్నాను. ఇవన్నీ వదిలేసి సమస్య పరిష్కారం కోసం చూడకుండా, మేధావులను ఆహ్వానించకుండా, సంప్రదించకుండా ముఖ్యమంత్రి గారు తనకి ఏది దోస్తే చేసుకుంటూ పోతే ఏదైనా జరుగుతుందంటే జరగదు, ఎప్పుడైనా బెడిసికొడుతుంది. ప్రజలు కూడా కొంతకాలం సహిస్తారని సహించరు. మీరు అదే ఫోటో చూపిస్తున్నారు చూడండి, ప్రజలు ఎట్లా తిరగబడ్డారు. అంటే ఇక్కడ పోలీసులకు, రెవెన్యూ అధికారులకి, ప్రజలకి మధ్య ఆ తంపలాటలు పెట్టేసి ఊళ్ళను ఒక శ్మశానాలుగా మార్చి ఒక భయానక వాతావరణం సృష్టించి మరి పరిపాలిస్తామంటే ఇది ఏం భస్మసింహాసనం కాదు, అంటే శ్మశానంలో వేసుకుని కూర్చునే కుర్చీ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం వేసుకున్న కుర్చీ. దానికి ఒక బాధ్యత ఉంటుంది, బంధం ఉంటుంది ప్రజల పట్ల. అవేవి లేకుండా ప్రవర్తిస్తే చాలా దుర్మార్గం. ఇవాళ ఏంటంటే మనము ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఒకప్పుడు 10 ఏళ్ళు ప్రతివాడు నెత్తిన పెట్టుకున్నాడు, పరిగెత్తుకొచ్చారు. ఎన్ని సందర్భాల్లో వివిధ రంగాల్లో టాపర్గా నిలిచింది తెలంగాణ రాష్ట్రం. కానీ ఇవాళ కానీ అందరూ అదో రాష్ట్రమా? ఏంటి ఆ గొడవలు, ఆ కొట్లాటలు ఏంటి, ఆ వ్యవహారం ఏంటి, ఆ బూతులు ఏంటి, ఆ భాషణ ఏంటి, ఆ పరిపాలన ఏంటి అనే పరిస్థితి వచ్చిందంటే మాత్రం ఒక తెలంగాణ పౌరుడిగా నేను మాత్రం చాలా సిగ్గుపడుతున్నాను. ఇది చాలా బాధాకరం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మేల్కొనాలి. ఆయనకు 5 ఏళ్ళు ఆయన గెలిచిన తర్వాత కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు వాళ్ళంతా ఏమన్నారు? 5 ఏళ్ళు మీకు ప్రజల అధికారం ఇస్తారు, మంచిగా పరిపాలించండి, మంచి పేరు తెచ్చుకోండి అన్నా కానీ వీళ్ళు ఇట్లా వ్యవహరిస్తుంటే మాత్రం వాళ్ళకు ఒకటే ధీమా, 5 ఏళ్ల దాకా ఎలక్షన్ ఎట్లాగో రావనుకుంటారు. కానీ ప్రజలు నిస్సహాయాలమ్మా. ఒకసారి ఓటేసిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ల దాకా ఆగాల్సిందే. అది కాదనిలే కానీ ప్రజలు తప్పనిసరిగా అన్నీ గుర్తుపెట్టుకుంటారు. మర్చిపోయే తత్వం ప్రజలకు ఉండదు, అన్నీ గుర్తుపెట్టుకుంటారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఒక అరుదైన అవకాశం ఆయనకు వచ్చింది కాబట్టి ఆయన మేల్కోవాలి. ఆయన క్యాబినెట్ సహచరులు మేల్కోవాలి. చాలామంది సీనియర్లు ఉన్నారు. వాళ్ళు పొన్నం ప్రభాకర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి, జాలారెడ్డి లాంటి వాళ్ళు సీనియర్లు. వాళ్ళు తెలంగాణ కోసం కొట్లాడారు కూడా. సరే మీకు అదృష్టం వచ్చింది, నువ్వు జంప్ అయ్యావు, బయటకు వచ్చావు, ముఖ్యమంత్రి అయ్యావు.
కాబట్టి ఆ సీనియర్ల సహకారం తీసుకో, మేధావుల సహకారం తీసుకో, ప్రజల సహకారం తీసుకో, పరిపాలించే ప్రయత్నం చేసి ఒక ప్రజాస్వామిక వాతావరణం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. ఇందాక మీరు మళ్ళీ చెప్తున్నా, 1,50,000 కోట్లు ఏం చేశారో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. రైట్ భరత్ గారు, అంటే అల్టిమేట్గా పదే పదే చట్టాలను అతిక్రమించడము, కోర్టులని ధిక్కరించడము, అవసరమైన చోట్ల బుల్డోజర్లను పంపించి విధ్వంసానికి పాల్పడ్డము. దీంతో పాటు ఈ చర్యలను సమర్థించుకోవడానికి అండ్ మెయిన్గా హెచ్సియు ల్యాండ్స్కి సంబంధించి కూడా తాను చేసిన చర్యలు, ప్రభుత్వ చర్యలు సమర్థించుకోవడానికి తప్పుడు ప్రచారాలు చేయించడము, వాటిల్లో కూడా అభివృద్ధి కోసం కావాలి అని అంటే ఫారెస్ట్ అయితే ఏముంది తప్పదు అని ఇటువంటి మాటలు మాట్లాడించడం. మరి దీని మీద ఎటువంటి శిక్షలు ఉంటాయి ఇటువంటి వ్యాఖ్యలకు? అట్లాంటి వాళ్ళకి శిక్ష ప్రజారంగంలోనే ఉంటుందండి. ప్రభుత్వంలోకి ఒక కొత్త పార్టీని మార్పు కోరి తీసుకొని దేనికి వస్తారు, ఎందుకు వస్తారు అని అంటే ప్రజల ఆశ ఏముంటుంది అని అంటే సంపదను పెంచుతారు, గతంలో కన్నా ఎక్కువ పంచుతారు అనే ఆలోచనతోనే వస్తారు. ఇవాళ వీళ్ళు వచ్చిన తర్వాత మరి మీరు వాగ్దానాలు చేసినవన్నీ అమలు చేయండి అని ప్రజలు కానీ, ప్రజా సంఘాలు కానివ్వండి, మేధావులు కానివ్వండి, అది అడిగిన సందర్భంగా ఏం చెప్పినారు? మేము ఏవో లంకెల బిందెలు ఉన్నాయని వచ్చినాము, ఇక్కడ మొత్తం అప్పులు ఉన్నాయి అని మాట్లాడారు. ఎంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం. ఇప్పుడు ఒక పార్టీ ప్రభుత్వానికి వచ్చే ముందు నువ్వు ఒక ప్రణాళిక, తర్వాత ఒక ముసాయిదా, ఏదైనా ఒక మేనిఫెస్టో ఇవన్నీ పెట్టి వచ్చినావు. ఆ మేనిఫెస్టో మొత్తం అంతా కూడా ప్రజల్ని మోసం చేయడానికి తయారు చేసిన మేనిఫెస్టో 420 మేనిఫెస్టో పెట్టుకొని వచ్చినాం. వాళ్ళ సకదనం కూడా చూడండి, అది 420 వాగ్దానాలతో వచ్చినారు. అది కాసింత వాళ్ళ దురదృష్టానికి గత ఐపీసీ ఏదైతే మనం మార్చబడ్డ ఇండియన్ పీనల్ కోడ్ ఏదైతే ఉందో 420 ఏంటంటే చీటింగ్. అది ఆ ప్రొవిజన్ చీటింగ్కి వస్తుంది. చాలా చాలా బ్రహ్మాండంగా కోయిన్సైడ్ అయింది అది. 420 420 వాగ్దానాలు. ఇవాళ 420 వాగ్దానాలు అమలు చేయలేకపోయి ఏం చేస్తారు? పరాన్న బుక్కులు ఏం మాట్లాడతారండి? మంది సొమ్ము మీద ఆశపడ్డాడు ఏం మాట్లాడతాడు? ఆడ ఏదో ఉందని వచ్చినా ఆడ ఏం లేదు, అప్పులు ఉన్నాయి. అప్పులు కూడా ఉన్నాయి, ఆస్తులు కూడా క్రియేట్ చేసినారు. నీకు పరిపాలన చేత కావట్లేదు. అంటే ప్రజలకు చెప్పింది వినండి, పరిపాలన చేత కావట్లేదు. నీకు 13,000 ఎకరాలు సేకరించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేసి ఎస్టీపీలు కూడా కొన్ని రెడీగా పెట్టి ఒక ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒక ఫార్మాసిటీ చేతులు పెడితే దాన్ని ఇమ్మీడియట్గా అమల్లోకి తీసుకొని వచ్చి అక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ అయితే ఇన్కమ్ వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది, తర్వాత సంస్థలకి లాభాలు వస్తాయి. ఆ సొమ్ము ఇక్కడే సర్క్యులేట్ అవుతుంది, తద్వారా ఎకానమీ బాగుపడుతుంది. దాన్ని తీసుకుపోయి ఫోర్త్ సిటీ ఇంత మునుపు ఒక ఆయన చేసిండు ఒక దగ్గర, అమరావతి అని. 5 సంవత్సరాలు పరిపాలనకు దూరం అయిపోయిండు. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఒక పద్ధతి ప్రకారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నీకు ఫోర్త్ సిటీ ఏం అవసరం వచ్చింది? నీ ప్రయారిటీసే డిఫరెంట్గా ఉన్నాయి, నీ ప్రయారిటీస్ కరెక్ట్గా లేవు. ఎకానమీని డెవలప్ చేసుకునే ప్రాసెస్లో ఇవాళ ఉన్న ప్రభుత్వం యొక్క ప్రయారిటీసే మిస్ప్లేస్డ్ ప్రయారిటీస్. ఎక్కడైతే నష్టపోతామో అక్కడ డబ్బులు పోస్తున్నావు. దేనికోసం పోస్తున్నావు అనేది దానికి వేరే వ్యవహారం ఉన్నది. అది ప్రజల కోసం జరిగే వ్యవహారం కాదు అది. దాని గురించి తర్వాత మాట్లాడదాం. కానీ మీకు పరిపాలన చేయడం రావట్లేదు, మీరు ప్రణాళిక తయారు చేయడం రావట్లేదు, ప్రజలకు ఏది ఉపయోగమో అది చేయట్లేదు. తర్వాత ఉపయోగపడే 300 కోట్లు ఖర్చు అయితే ఆ ఒక్క స్పియర్ ఏదైతే పోయిందో ఆ పియర్ని బాగు చేయొచ్చు. ఎక్కడ? మేడిగడ్డ. ఎందుకు చేయట్లేదు? 300 కోట్లు లేవా? ఎందుకు చేయట్లేదు అని అంటే అది వాళ్ళ ప్రయారిటీ కాదు. రైతులు ప్రయారిటీ కాదు, వ్యవసాయం ప్రయారిటీ కాదు, ఉద్యోగ కల్పన ప్రయారిటీ కాదు. ఏది ప్రయారిటీ? కూలగొట్టుడు, సావగొట్టుడు, జనాన్ని తీసుకుపోయి కేసులలో ఇరికించుడు, భయంకరంగా పోలీసులతో యుద్ధం చేస్తున్నట్టుగా చేయడము, వీళ్ళు సృష్టించే భయోత్పాతానికి ఊళ్ళు ఖాళీ చేసి పారిపోయే పరిస్థితి క్రియేట్ చేయడము. ఇదంతా ఎవరు చేస్తారండి? ఏ రకమైన మైండ్ సెట్ ఉన్న పార్టీ కానీ నాయకులు కానీ చేస్తారు. ఒక ఫ్యూడల్ మైండ్, తర్వాత దుర్మార్గమైన ఆలోచనలు, దోచుకునే ఆలోచనలు ఉన్న పార్టీలు మాత్రమే చేస్తాయి. 40 సార్లు పోతారండి ఎవరైనా ఢిల్లీకి? దేనికోసం పోయినా 40 సార్లు?
ఎవరి సొమ్ము ఖర్చు పెట్టిపోతున్నావు? యు ఆర్ బౌండ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ ఎక్స్పెండిచర్ అండ్ ది బెనిఫిట్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ దీస్ ట్రావెల్స్. 40 సార్లు ఢిల్లీకి పోయినందుకు నువ్వు చెప్పాలి ఎంత ఖర్చు అయింది, ఏం సాధించాను. ప్రజలుగా మాకు హక్కు ఉంటుంది అడిగేదానికి. ఇట్లాంటి దరిద్రమైన పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. తర్వాత దీనికి మీరు ప్రశ్న మొట్టమొదట అడిగిన ప్రశ్న ఏంటండి, మీరు దీనికి ఏ రకంగా మనం ఇది చేయాలి, ఏ రకంగా ప్రజలు రియాక్ట్ కావాలని. ప్రజలే రియాక్ట్ అవుతారు, దీనికి సమాధానం ప్రజలే చెప్తారు. ప్రజలు చెప్పాలి, ప్రజలు ఇంకా వేరే మార్గం ఉండదు ప్రజాస్వామ్యంలో. వాళ్ళే అప్పచెప్పినారు, వాళ్ళే అనుభవించాలి, వాళ్ళే తీసేయాలి. రైట్. అల్టిమేట్గా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరిలో మార్పు తెచ్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని సమాజం నుంచి, తెలంగాణ సమాజం నుంచే కాదు, ప్రజల నుంచే కాదు, కోట్ల నుంచి కూడా సంకేతాలు అందుతున్నాయి. వైఖరి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదనే విషయాన్ని ప్రభుత్వం కూడా గ్రహించాల్సిన అవసరం కనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న భరత్ గారికి, శ్రీధర్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్ రేడియో.